రేపటి భారతం ఎలా ఉంటుంది? పచ్చగా పెరిగే హైందవ జాతిని ఉచ్చువేసి ఉరితీస్తారు అన్న కాలజ్ఞానకర్త వాక్యాల్లోని మర్మం ఏంటి? మైటేక్ బై కేఎన్ఆర్ ఆదివారం రాత్రి 7:30 మీ ప్రైమ్ 9లో. నమస్కారం. సనాతనంలో హైందవం కార్యక్రమానికి స్వాగతం. పుష్కరాల పేరు చెప్పగానే హిందువులంతా ఎంతో ఘనమైన పుణ్యకాలాన్ని గుర్తు చేసుకుంటారు. గురుగ్రహ గమనాన్ని అనుసరించే పుష్కరాలు వస్తాయి. గురువు ఏ రాశిలో ఉంటే ఆ రాశికి సంబంధించిన నదికి పుష్కరాలు వస్తాయి. పుష్కరుడు బృహస్పతితో కలిసి ఆయా రాశికి సంబంధించిన నదిలోకి ప్రవేశిస్తాడు. ఆ రాశిలోకి బృహస్పతి ప్రవేశించిన మొదటి 12 రోజులను ఆది పుష్కరాలుగా, అలాగే బృహస్పతి ఆ గ్రహాన్ని వీడే చివరి 12 రోజులను అంత్య పుష్కరాలుగా భావిస్తారు. ఈ కాలంలో బృహస్పతితో కలిసి పుష్కరుడు పూర్తిగా ఆ నదిలో ఉంటాడని ఐతిహ్యం. ఆ కాలంలోనే దేవతలు కూడా ఆ నదికి వచ్చి స్నానం చేస్తారని హిందూ పురాణాలు చెబుతున్నాయి. మన సనాతన హైందవ సంస్కృతిలో నదులు కేవలం నీటి ప్రవాహాలు కాదు, అవి మన పౌరాణిక గాథలకు, చారిత్రక ఇతిహాసాలకు జీవనాడులు. వేద సంస్కృతి విజ్ఞాన వీచికలు. బృహస్పతి మిథున రాశిని వీడబోతున్న క్రమంలో సరస్వతి నదికి అంత్య పుష్కరాలు చేస్తున్నాయి. ఇది దివ్యమైన పుణ్యకాలం. అంతర్వాహినిగా ఉన్న సరస్వతి నదికి పుష్కరాలు జరుగుతున్న దరిమిల నది విశేషమైన శక్తిని పొందుతుందని పెద్దలు చెబుతుంటారు. ఉత్తరాన ప్రయాగలోనే కాక దేశంలోని పలు చోట్ల సరస్వతి నదికి పుష్కరాలు జరుగుతున్నాయి. మన తెలంగాణలోని కాళేశ్వరం త్రివేణి సంగమంలో కూడా అంత్య పుష్కర స్నానాలకు ఘనమైన ఏర్పాట్లు చేశారు. మరి అసలు ఈ పుష్కరాల గురించి ఒకసారి మనం మాట్లాడదాం, దీనిపైన చర్చిద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు పావులూరి శ్రీనివాసాచారి గారు పంచార్షి పీఠం శ్రీశైలం నుంచి, అండ్ తంగిరాల విశాలాక్షి గారు వేద సంస్కృతి సమితి నుంచి. నమస్కారం అండి ఇద్దరికి. అమ్మా, మీకు పుష్కరాల శుభాకాంక్షలు అని చెప్పుకోవచ్చు అసలు మనం? తప్పకుండా చెప్పుకోవచ్చమ్మా. మనందరం కూడా మనందరికీ శుభాన్ని కలిగించే అత్యంత పవిత్రమైన ఈ పుష్కరాలకి మనకి శుభకామనలు మనం చెప్పుకోవాలి. పుష్కరాలు అంటే ఏంటమ్మా అసలు? ఈ రాశుల నుంచి ఈ రాశులకి ప్రవేశిస్తుంది, అప్పుడు ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే పుణ్య స్నానం చేయాలి, నదీ స్నానం చేయాలి, పుణ్యం వస్తుందని అంటూ ఉంటారు కదా. ఏంటి పుష్కరాల్లో స్నానం చేస్తేనే మన పాపాలు నిజంగా తొలగిపోతాయా? నిజంగా పుణ్యం వస్తుందా? పుష్కర స్నానం చేయకపోతే ఏమవుతుంది? ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ఓం అంబితమే దేవితమే నదీతమే సరస్వతి అప్రశస్తా ఇవస్మసి ప్రశస్తి మంబన స్మృత. సరస్వతి మాత. అసలు సరస్వతి అనంటే మనము ఏ నదులనైనా దేవతగాను చూస్తాము, నదిగాను చూస్తామమ్మా. అందులో ఈ పుష్కరాల సమయంలో అంటే అక్కడ స్నానం చేస్తేనే పుణ్యమా లేకపోతే లేదా అని అడిగావు కదా తల్లి. పుష్కర స్నానాలు అత్యంత పుణ్యప్రదాలు. మనలోని పాపాలని తొలగిస్తాయి. మనకి శారీరకమైన, మానసికమైన, ఆధ్యాత్మికమైన శక్తిని కలిగిస్తుంది నదీ స్నానం, పుష్కర స్నానం. మామూలుగా ఇంట్లో స్నానం చేస్తేనే శరీరం శుద్ధి అవుతుంది కదా. మానసిక భావన పవిత్రంగా ఉండి దైవనామ స్మరణ చేస్తే, సత్కార్యాలు చేస్తే, సద్భావనలతో ఉంటే మనస్సు పవిత్రం అవుతుంది. అందులో ఇప్పుడు ఈ పుష్కర స్నానాలు, కుంభమేళ స్నానాలు అవి విశిష్టమైనవి. మన పురాణాలలో చెప్పారు. 3,000,000 దేవతలు కూడా అక్కడ జలాలలో, ఆ నదులలో ఎప్పుడు ఎక్కడ ఏ నదికి పుష్కరము అనేది జరుగుతుందో అక్కడ ఆ 3,000,000 దేవతలు ఉంటారు. పితృదేవతలు అందులో జలాలలో ఉంటారు. విశేషంగా పుష్కరుడు వచ్చి ఉంటాడు. ఆయనతో పాటు బృహస్పతి గురువు. మనం అందరం కూడా గురువుకి నమస్కరించుకుంటాము. గురువు అనుగ్రహం ఉంటే మిగతా అన్ని గ్రహాలు కూడా మనకి అనుకూలంగానే ఉంటాయి అని సాధారణంగా పెద్దలు చెప్తూ ఉంటారు కదా. అలాంటి గురుగ్రహ అనుగ్రహము, బ్రహ్మదేవుడు, పుష్కరుడు ఆ సమయంలో జలాలలో ఉంటారు. ఏ నది అయినా గంగామాత అని అంటాము. గంగా పరమ పావని, కల్మష హారిణి. అలా ఏ నదికి పుష్కరాలు వచ్చినా సర్వ నదీ జల తీర్థాల ఆ శక్తి కూడా అందులోకి వచ్చేసి చేరుతుంది గనక ఇప్పుడు మనకి గోదావరి, ప్రాణహిత, సరస్వతి ఈ 3 నదులు కలిసిన త్రివేణి సంగమ స్థలము
ఇప్పుడు మనకి ఇక్కడ కాళేశ్వరంలో మన తెలంగాణ ప్రాంతంలో జరుగుతోంది. మనకి ఈ పుష్కర స్నానం చేయడం వల్ల గ్రహ అనుకూలత ఎలా కలుగుతుంది అంటే నిజానికి అందులో స్నానం చేస్తేనే పుణ్యాలు వస్తాయి, పాపం పోతాయి అన్న భావన కాదు. కానీ ఇది కూడా యథార్థమే. మానసికంగా పవిత్రంగా ఉండాలి. సనాతన ధర్మబద్ధ జీవనాన్ని, వేదోక్త శాస్త్రంలో చెప్పబడిన జీవితాలను గడపాలి. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, సాంఘికంగా మనం మంచి సద్బుద్ధితో, సద్భావనలతో, సత్ప్రవర్తనతో మన కర్తవ్యాలని మనము పరమాత్మ నాహంకర్త భావంతో భగవంతుడి కోసము, భగవంతుడు మనకిచ్చిన కర్తవ్యాలు చేసేవారు ఇంట్లో ఉండి, మనం ఇంట్లో బకెట్లో నీళ్లలో అయినా ఇవే పుష్కర జలాలు, సమస్త దేవీ దేవతలు ఇందులోకి నేను ఆవాహన చేస్తున్నా, నా శారీరక మానసిక ఆధ్యాత్మిక శక్తి నాకు లభించాలి, పాపాలు తొలగాలనే భావనతో దైవనామ స్మరణ చేసి స్నానం చేస్తే పుష్కర స్నాన ఫలం మనకి లభిస్తుంది. కానీ తీర్థాలకి వెళ్ళి ఆ పుష్కర స్నానము చేయడం వల్ల ఆ నది అంటే మనం ఇంట్లో స్నానం చేసి శుద్ధిలమై ధౌత వస్త్రాలు కట్టుకుని అక్కడ వెళ్ళి కేవలం 3 సార్లు మునగాలి. ఆ నది ఆ మట్టిని తీసి అందులో వెయ్యాలి. దానికి ఒక పద్ధతి ఉంది. ఋత్విక్కులతో, పురోహితులతో, పండితులతో సంకల్పం చెప్పించుకోవాలి. నదీ స్నానానికి, పుష్కర స్నానం, కుంభమేళ స్నానాలు ఎన్నో జన్మల అదృష్టం ఉంటే తప్ప అక్కడికి వెళ్ళి ఆ సమయంలో స్నానం చేయగలగడం మనకి లభించదమ్మా. కోరుకున్న అందరం వెళ్ళలేము. వెళ్ళిన వాళ్ళు అదృష్టవంతులే. తెలిసి వెళ్ళినా తెలియక వెళ్ళినా స్నానం చేస్తే ఖచ్చితంగా వారిలోని శారీరక మానసిక దోషాలు తొలగిపోతాయి. అందులో అసలే సందేహం లేదు. ఎందుకంటే ఆ జలాలలో అలాంటి మహత్యం ఉంది. అలాంటప్పుడు నీళ్లలోనే శక్తి ఉంటే మామూలు నీటికే 3,000,000 దేవతలు వచ్చి చేరినప్పుడు, పుష్కరుడు అంటే వరుణదేవుడి కుమారుడు, సాక్షాత్తు వరుణదేవుడి అనుగ్రహం మనకి లభిస్తుంది. ఆ 12 ఎప్పుడైతే పుష్కర ప్రారంభం అవుతుందో ఆ ప్రారంభంలో 12 రోజులు ఆది పుష్కరాలు అయిపోవడానికి, ఏడాది అయిన తర్వాత ఇంకా అయిపోవడానికి ముందర ఆ 12 రోజులు అంత్య పుష్కరాలు అన్నీ కూడా అత్యంత పవిత్రమైనవి. ఆది పుష్కరాలు ఇంకా మహిమోపేతం అని చెప్తాయి శాస్త్రాలు, పురాణాలు. అంత్య పుష్కరాలకు కూడా అంత శక్తి ఉంది. వయస్సు చేతో, అనారోగ్యం చేతో, ఏ కారణం వల్ల వెళ్ళలేకపోతే ఇంట్లో ఉండి భావనతో చేసిన అంతటి పుణ్యము కూడా, ఫలము కూడా మనకి లభిస్తుందమ్మా. అన్నిటికంటే సత్కర్మాచరణ అన్నది శ్రద్ధ, భక్తి, ఆ నదీమ తల్లి మీద, దైవం మీద భక్తి శ్రద్ధలు ఉండడం ముఖ్యం. తర్వాత ఆ గోదావరి ఘాట్ గాని, ఆ సరస్వతి ఘాట్ వాటిని దర్శించగలగడమే అదృష్టమమ్మా. అక్కడికి వెళ్ళి స్నానం చేస్తాం. అందులో ఈ తడవ మన కంచి జగద్గురువులు ఆదిశంకర భగవత్పూజ్య పాదాచార్యులు స్థాపించిన కంచి కామకోటి పీఠం యొక్క జగద్గురువులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి స్వామి వారి కరకమలాలతో ప్రారంభించబడింది. ఆయన స్నానం చేయడం వల్ల కూడా పునీతమై పవిత్రమైన ఆధ్యాత్మిక శక్తి మనకి లభిస్తుంది. మనం స్నానం చేయగలిగితే సరిగా శక్తి అందులో ఉంటుందమ్మా. రైట్. మనతో పాటు శ్రీకాంతేంద్ర స్వామి నందికొండ గాయత్రి పీఠ నుంచి కూడా జాయిన్ అయ్యారు. నమస్తే స్వామీజీ. రైట్ గురుగారు నమస్తే. నమస్తే అమ్మా. గురుగారు, గంగేజీ యమునేచ గోదావరి నర్మదా సింధు కావేరి జలస్మిదో సన్నిధో కురు అనుకుంటూ ప్రతిరోజు స్నానం ఆచరిస్తామని, అంటే మనం అన్ని నదులకు వెళ్ళి చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు మనం చేసే ఆ నీటినే అలా తలుచుకొని చేస్తే అన్ని నదుల్లో వెళ్ళి అన్ని నదుల నుంచి మనం చేసిన ఒక పుణ్యం మనకు లభిస్తుందని అంటూ ఉంటారు కదా. సరే, మరి ఇంట్లోనే మనం చేసుకుంటున్నాం కదా, మరి ప్రత్యేకించి నదీ స్నానం ఎందుకు చేయాలి? చేయకపోతే ఏదైనా సరే అందరికీ చేసే అవకాశం ఉండకపోవచ్చు. మనం కుంభమేళ అప్పుడు చూసాము ఎంత ప్రమాదం జరిగిందో, అక్కడ స్నానాలు ఆచరించడానికి ఎంత ఇబ్బంది అయిందో. బట్ అన్ని పుష్కరాల దగ్గర అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా కొన్ని ఘటనలు జరుగుతూ ఉంటాయి కదా. మరి అవన్నీ తలుచుకొని పెద్దవాళ్ళు కానీ మామూలుగా కానీ ఎందుకులే మనం ఇంట్లో సరిపోతుందిలే, ఒక చుక్క నీరు తెచ్చుకొని అది ఆచరిస్తే సరిపోతుందిలే అనుకుంటాం కదా. మరి వెళ్ళకపోతే ఏంటి? వెళ్ళకపోతే ఏం జరుగుతుందమ్మా? ఇప్పుడు మీరు అన్నట్లు గంగా చేయమనే చదివి చేసి
త్రికరణ శుద్ధిగా మనస్ఫూర్తిగా సంకల్పం, ఆ సంకల్పాన్ని చేసుకుంటే ఆ ఫలితం వస్తుంది. ఇకపోతే గంగా నది లేదని చెప్పంటే ఈ నదులు అనేటికి ప్రతి 2 సంవత్సరాలకు ఒక్కొక్క ఈ ఒక సైకిల్, ఒక చక్రం తిరుగుతాడు. ఒక్కో రాశిలోకి వచ్చినప్పుడు ఒక్కొక్క దీనికి పుష్కరాలు వస్తుంటాయి. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే పుష్కరాల్లో స్నానం చేసే పుణ్యం వస్తుంది అనేది ఓకే. ఆ గురుగ్రహ రాశి మూలకంగా ఆ గురుగ్రహం ఆ రాశిలోకి రాబోతుండగా లేదా వచ్చి వెళ్ళబోతున్న టైంలో ప్రతి వ్యక్తికి ఏదో ఒక రకంగా మంచి చేసి వెళ్తాడు, అంత మటుకు పక్క. లేదా ఆ గురుగ్రహ రాశి మూలంగా ఆ నదికి ఏదో ఒక అంతర్వాహినంగా అంతర్లీనంగా ఉన్న ఆ శక్తి మనకి వచ్చేసేసి మనకు ఆరోగ్యపరంగా కానీ జ్యోతిశాస్త్రపరంగా కానీ ఏదో కొద్దిగా బలం వస్తుంది, అంతవరకు పక్క చెప్తారు. అవునా? కానీ పాపాలు పోతాయి అంటే మాత్రం నేను నమ్మను. అంటే అలాంటి ఎన్ని పాపాలు చేసుకుంటారు, పోయి అక్కడ మునిగిపోతారు. పుష్కరాల్లో మునిగా నా పాపం మాత్రం పోయింది, మిలార్డ్ నేను పుష్కర స్నానం చేశాను, నన్ను నా మీద ఉన్న నడిపై చేయమంటే అది కుదరదు. అది కర్మ ఫలితం ఎవడైనా అనుభవించాల్సిందే. ఓకే. లేదంటే బ్రహ్మహత్య పాతకం చేస్తే పరమశివుడు ఇవన్నీ పట్టుకొని కాశీ ఎందుకు వెళ్తాడు? కాశీ కదా ఆయనకు బ్రహ్మహత్య పాతకం అయింది. ఆయన కూడా ఆ మేషరాశిలో ఉన్నప్పుడు గంగా నదికి వచ్చినప్పుడు ఆయన ముడితో పోవాలా. అది గుర్తుపెట్టుకోండి, అంత మటుకు పుణ్యం వస్తుంది. లేదా ఆరోగ్యపరంగా గురుగ్రహం అనేది కొన్ని రాశుల్లో ఉన్నప్పుడు నేను గమనించింది, నేను శాస్త్రంలో చదివిన కొన్ని ఇది ఏంటంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, లేదా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. లేదని చెప్పారంటే బాడీలో క్యాన్సర్ సిమ్టమ్స్ కానీ ఇంకేదన్నా అణగారి ఉన్న అణిచివేయబడ్డ శరీరంలో ఉన్న రోగ నిరోధక వ్యవస్థ, అణిచివేయబడ్డ రోగాలు ప్రబలుతాయి. అది రాకుండా దాన్ని ఇంకా పూర్తిగా అణిచివేయటానికి ఈ పుష్కర స్నానాలు చేస్తారు. నాకు తెలిసింది అది ఒకటి. ఇంకొకటి ఏంటంటే గురుగ్రహం ఇప్పుడు రాసి మారుతున్నాడు, జూన్ 2వ తారీఖు రాసి మారుతున్నాడు. దానికి 3 నెలలు అంటే అప్రాక్సిమేట్ గా మార్చి 2 నుంచి గురుగ్రహం తన ప్రభావం తోపడం మొదలు పెడుతుంది. ఇక్కడ నేను మన హిందువులందరికీ జ్యోతిష్యం నమ్మే వాళ్ళందరికీ చెప్పింది ఏంటంటే మార్చి 2 నుంచి మీకేదన్నా జూన్ 2 దాకా ఏదైనా ప్రాబ్లమాటిక్ గా ఉంటే ఆ సమస్యల విషయంలో జాగ్రత్త ఉండండి. అది ఆఫీస్ అయినా, భార్యాభర్తల మధ్య అనుబంధాలైనా, అన్నదమ్ముల మధ్య అనుబంధాలైనా, పర్టికులర్ గా లగ్నం నుంచి సప్తమంలో కనుక్కున్నాడంటే ఇట్ ఈస్ వాళ్ళు ఏదో గురుగ్రహం ఫలానా దీంట్లో లగ్నంలో ఉంటే లేదా ఫలానా స్థానాన్ని చూస్తే 1,00,000 దోషాలను పరిహరిస్తాడు అని చెప్పని అంటారు. కానీ అదో పెద్ద బ్లండర్ అది వాళ్ళు చెప్పడం. అది సపోజ్ లగ్నం నుంచి నాకే లగ్నం నుంచి సప్తమంలో ఉన్నాడు అనుకో, నేను పనిచేసే ఉద్యోగంలోనో లేదంటే మా ఆవిడ నేను కర్ర కత్తి పట్టుకొని యుద్ధం చేయడం ఏదో జరుగుతుంది మొత్తం. ఇంకొకటి నేను ప్రత్యేకంగా చెప్పేది, కరెక్ట్గా 12 ఏళ్ల క్రితం 2014లో మన దేశానికి ఒక మంచి జరిగింది. మంచి జరిగింది అనుకునేవాడు మంచి జరుగుతుంది అనుకుంటారు, చెడు జరిగింది అనుకోడు చెడు జరుగుతుంది అనుకున్నాడు. ఆ టైంలో మన దేశంలో ఎలక్షన్స్ జరిగినాయి, మోడీ వచ్చాడు. ఇక్కడ కొన్ని గవర్నమెంట్స్ కూడా వేరే వాళ్ళు వచ్చేసారు. ఇప్పుడు ఆయన మోడీ అయినా ఈయన మన తెలుగు రాష్ట్రాల వీళ్ళైనా రాజకీయ నాయకులైనా కానీ రెడ్ అలర్ట్ లో ఉండాల్సిన టైం దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఆయన ఏమో పెట్రోల్ అదుపులో పెట్రోల్ ఆదా చేయాలని చెప్పి నేను సెక్యూరిటీ తక్కువ చేశాడు. ఆ రోజున చాలా స్ట్రైట్ గా చెబుతున్నానమ్మా, ఆ రోజున మంచి మెజారిటీతో వచ్చి పరిపాలన చేశాడు. కరెక్ట్ 12 ఏళ్ళు గురుగ్రహం ఒక సైకిల్, ఒక చక్రం తిరిగి వచ్చి మళ్ళీ అదే రాశిలోకి వస్తున్నాడు. ఈ టైంలో వచ్చినప్పుడు ఆయన వ్యతిరేక ఫలితాలు చూపించకుండా చూసుకోవాలి. గురుగ్రహం గనక మీరు అందరూ అనుకుంటారు కానీ గురుగ్రహం మంచిది, ఇంకేముంది అది అనుకుంటారు. కానీ నాకు తెలిసి గురుగ్రహం అంత డిజాస్టర్ ప్లానెట్ ఇంకోట్లేదు. శనీశ్వరుడు మనకి జీవితాన్ని నేర్పుతాడు, గురుగ్రహం వల్ల కాదు. నేను చాలా డెప్త్గా అనుకున్న వేలు ఇంకా లక్షలు అయిన జాతకాలు పరిశీలించి విచ్చేసేటప్పుడు కూడా నేను చేసింది. ఇప్పుడు దేశానికి ప్రమాదం రాకుండా చూసుకోవాలి.
రెండోది 12 ఏళ్ల క్రితం 2014లో ఎవరికన్నా మంచి జరుగుంటే ఇప్పుడు గురుగ్రహం రాశి మారుతున్నప్పుడు వాళ్ళకి మంచి జరిగేలా వీలైతే పుష్కరాలకు వెళ్ళిరండి. లేదని చెప్పంటే కనీసం ఏదన్నా రావి చెట్టు దగ్గర ఆ 2వ తారీఖున 3వ తారీఖున కొద్ది రోజులు అట్లా రావి చెట్టు కింద కూర్చొని కాసంత బెల్లం ఆ రావి చెట్టుకి పెట్టి ఒక 43 ప్రదక్షిణ చేసి మహాప్రభుగా మమ్మల్ని ఏం చేయమాకు అని చెప్పాను. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ గురుగ్రహం అనే ఈ బృహస్పతి అనేవాడు దేవతలకి గురువు. రెండోది స్వయంగా పరశు బ్రహ్మకి సంతానం. ఆ పరశు బ్రహ్మ విరాట్ పురుషుడు, సర్వజగ సృష్టికర్త, వేదపిత అయిన విశ్వకర్మకి 3వ సంతానం. నేను చెప్పేది ఒకటి, గురుగ్రహం అందుట్లో ఉచ్చరాశిలోకి వస్తుంది. ఇది మన దేశ జన్మరాశి కూడా. జన్మరాశి లగ్నాలు ఏదైనా కానీ అటు వృషభ లగ్నం నుంచి తీసుకుంటే తృతీయంలో అవుతుంది. పుణ్యం వస్తుంది అని చెప్పనుకుంటే వెళ్ళరండి, ఆరోగ్యం బాగుపడుతుంది ఖచ్చితంగా. పాపాలన్నీ పోతాయంటే మాత్రం నేను నమ్మను. అండ్ ఐ డోంట్ సజెస్ట్ ఇది నిజమే గురువు గారు. పుష్కరాలకు వెళ్ళండి, నేను కూడా పుష్కరాలకు వెళ్ళి దండం పెట్టుకుంటండి. అంతమందిని చూస్తే మనలో అదొక రకమైన మనసు ఉప్పొంగుతుంది. ఇప్పుడు ఎంత ముద్దు స్వరూపం అయినా కానీ ఓ తిరణాలకు వెళ్ళాలంటే కనీసం ఉండే 1-2 గంటలు వాడు కాలు చేయి కదులుతాయి ఆ డాన్స్లో అక్కడ ఉండే తిరణాల బాగా. అలానే ఇంతమంది సద్భావనతో నేను ఇక్కడికి వస్తున్నాం, భగవంతుడు ఆ గురుగ్రహమ బృహస్పతి మమ్మల్ని కరుణించు అని చెప్పినాను. అది చేసేటప్పుడు ఇంతమందితో ఇప్పుడు కొత్త భాషలో వీళ్ళు కొత్తగా ఆధ్యాత్మికంగా చేరిన వాళ్ళ భాషలో చెప్పారంటే ఆ వైబ్రేషన్స్ పాజిటివ్ వస్తాయి. రెండోది ఎట్టి పరిస్థితుల్లో పుష్కరుడు అని చెప్పననేది అక్కడ ఉంటాడు, సమస్త దేవతలు వస్తారు. అయితే ఈ పుష్కరుడు ఎక్కడ వస్తాడని చెప్పనంటే ఆ నది మధ్యలో ఎక్కడో ఉంటాడు, అది కనిపెట్టడం కుదిరే. అయితే ఆ పుష్కరుడు ఎక్కడ వచ్చి స్నానం చేస్తాడు ఇదని చెప్పననేది తెలిసిన వాళ్ళు ఉన్నారు. తెలిసిన వాడు కొద్దిగా ఆ శాస్త్రంలో బాగా పట్టుండే మంత్రశక్తి ఇవి అన్నీ ఉన్నాడు. ఈ మధ్యకాలంలో మా గురువుడు సనార విశేషుడు వరకు కాని టైంలో పుష్పేట రాజులకు ఎవరో మొత్తానికి బొబ్బిలి రాజులకు ఎవరికి చూపించి వాళ్ళకి ఆ స్నానం చేసి ఫలితం దక్కించాడని. ఆ తర్వాత అంతగా పుష్కరాన్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసిన వాళ్ళు నాకు తెలిసిలేదు. అయితే పుష్కరాలకు వెళ్ళండి, భక్తితో వెళ్ళండి, మీకు ఆరోగ్యం చేకూరుతుంది. ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే రాబోతున్నాయి అనే సిమ్టమ్ ఉంటే మీరు నిశ్చలంగా ఇచ్చేయండి. ఒకవేళ మీరు వెళ్ళలేకపోతే దగ్గరలో ఏదన్నా ఒక రావి చెట్టును చూసుకొని ఆ రావి చెట్టు దగ్గర ఒక 43 రోజులు ప్రదక్షిణ చేయండి. లేదా ఒక రోజు 43 ప్రదక్షిణ చేసి చిన్న నల్ల మూకుళ్ళు, ఇనుప మూకుళ్ళు నువ్వుల నూనె వేసి ఇచ్చేసి తండ్రి మమ్మల్ని కరుణించు అని చెప్పారంటే ఆ బృహస్పతి మిమ్మల్ని కరుణిస్తాడు. ఇది తంత్రాలో వస్తుంది. ఏమన్నా గురుగ్రహం మూలంగా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే పోతాయి. రెండోది ఆఫీసులో కానీ ఉద్యోగులు బాసులతో ఏమన్నా ఇది రాజనాల కాంతారా వీళ్ళిద్దరు కనుక్కున్నట్టుకున్నా కానీ సమస్య పోతాయి. కనీసం 100 రూపాయలకు రూపాయికి తగ్గుతుంది. అది చెప్పాను. ఇకపోతే సరస్వతి నది కమతి పుష్కరాలంటే సరస్వతి నది అనేది కాలగర్భంలో కలిసిపోయింది. కానీ దాన్ని పుట్టుక స్థానం దగ్గర నుంచి ఇది వచ్చేటప్పుడు వీళ్ళు ఏంది ఎట్లా చెబుతుంటారని పాకిస్తాన్ వాడు రీసెర్చ్ చేశాడు. ఇది పేపర్లో కూడా వచ్చింది. అది సరస్వతి నది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, ఏమైంది, కొంత ల్యాండ్ మన దాంట్లోకి వచ్చింది ఈ కాలువలాగా ఒక నది ప్రవహించింది. ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడంటే ఆ టైం ఎక్కడైతే ప్రవహించిందని వాళ్ళు శాటిలైట్ ఇమేజ్లు కానీ ఇవి కానీ చేసినాయో వాడు అక్కడ చిన్న చిన్న కొంటలో లేక బావులు ఏదో తవ్వి ఆ నీళ్లు సంపాదిస్తున్నాడు. అద్భుతంగా కొబ్బరి నీళ్లు కంటే ఇంకా ఎక్కువగా స్వచ్ఛమైన గంగా జలం అంటుంటుంది, అట్లా ఉండే. ఇది వాడి చేశాడు. ఈ మధ్య మనవాళ్ళు కూడా మన సైంటిస్టులు కూడా కొంతమంది ఆ సరస్వతి నదిని బయటికి తీసి ఆ పాత ప్రవాహాన్ని బయటికి తీసుకురావాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నారు. అంతర్వాహిని అంటే ఇంకా ఎట్లానంటే పాతకాలంలో ఈ విష బ్రాహ్మణ్స్ ఉన్నారు కదా,
ఈ శిల్పాచార్యులు కానీ ఈ విష బ్రాహ్మిన్స్ వీళ్ళందరూ కలిసి ఆ సేతు హిమాచలం ఒక కేదార్నాథ్ నుంచి బద్రీనాథ్ కానీ కేదార్ నుంచి శ్రీశైలం కానీ లేదంటే అటు రామేశ్వరం దాకా సొరంగాలు తవ్వుకుంటూ వెళ్ళారు. ఈ సొరంగాలు తవ్వుకుంటూ వెళ్ళిన దాంట్లో కొంత కొంత ఒక ప్యారలల్ గా ఇంకొక చిన్న సైజు టన్నెల్ లాగా ఇచ్చేసి ఆ సరస్వతి నదిని ఇవన్నీ కలిసేలా వాటికి లింక్ చేశారు. మీకు అప్పుడప్పుడు మీకు గుడిమల్లో అనే దేవాలయం మీకు గుర్తుకుంటే కాళహస్తి దగ్గరలో దానికి 12 ఏళ్ళకి ఒకసారి ఏదో ఒకసారి ఆ సరస్వతి నది నీళ్లు వస్తాయి. వాళ్ళు గంగ అంటారు కానీ అన్ని నదులు నీళ్లు కలిసి వస్తాయి అక్కడ. అవి వచ్చి ఆ గర్భాలయం మొత్తం నీళ్లు నిండిపోతాయి. ఇట్లానే ఈ ఇంటర్లింక్డ్ కెనాల్స్ అవేనా ఆనాటి విషబ్రాహ్మిన్స్ ఇవి ఈ ఔషధీయుక్తమైన ఆ సరస్వతి కానీ తపతి కానీ నర్మదా నదము కానీ తపతి నదం కానీ గంగా నది కానీ వీటన్నిటి నీళ్ళు వచ్చేట్టుగా ఒకదానికొకటి ఇంటలే. అందుకని వీళ్ళు బయటికి చెప్పాల ఫలానా చోట వస్తుంది. ఎందుకంటే ఎవడన్నా ఔత్సాహికుడు ఎవడన్నా దాన్ని మూసేస్తే ఔత్సాహికుడు అంటే దుర్మార్గుడు, వేరే అన్యమతస్తుడు. అందుకని ఆ ఇంటర్లింక్ అయ్యేట్టుగా చేశారు. కొన్ని నదులకి వాటిని అవుట్లెట్ ఇచ్చారు కాబట్టి అక్కడ అంతర్వాహిని అని చెప్పని చెబుతుంటారు. ఇది పలానా చోట అది అక్కడి నుంచి నీళ్ళు అండర్ గ్రౌండ్ నుంచి సరస్వతి నది వస్తుంది అబ్బాయి అంటే వీళ్ళు దాన్ని ఏదో ఒక చిత్రరూపం చేసి దాన్ని చేస్తుంటారు వీళ్ళు. సరే తల్లి. వెల్కమ్ బ్యాక్. స్వామీజీ నమస్తే అండి. స్వామీజీ, ఆది పుష్కరాలు అంత్య పుష్కరాలు అంటుంటారు. ఈ అంత్య పుష్కరాల్లో అంటే ఈ సమయంలో చాలా పుణ్యకాలం ఉంటుందని మాట్లాడతారు. ఈ సమయంలోనే పితృతర్పణాలు కానీ లేకపోతే పవిత్ర నదీ స్నానం కానీ దానాలు ధర్మాలు ఇలాంటివి చేస్తే బాగుంటుందని అంటుంటారు. అంటే మిగతా రోజుల్లో మిగతా సమయాల్లో చేసిన దానికంటే కూడా ఈ పుష్కరాల సమయంలో చేస్తే ఇంకా అమితమైన పుణ్యం లభిస్తుందని దీని అర్థం. మంచి విషయము. కాళేశ్వరం పుష్కర సందర్భంగా అందరికీ సరస్వతి నది పుష్కరాల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రోజున ఆస్తికవాదుల యొక్క విషయం ఇదంతా కూడా. పుష్కరుడు అనేవాడు కనిపించేవాడు కాదు. ఇవన్నీ ఐతిహ్యం, మన ఐతిహ్యం ప్రకారం ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. అంటే మన పూర్వ శాస్త్ర ధర్మాలను అనుసరించి మనమంతా ఆస్తికులం కాబట్టి వాటన్నిటినీ విశ్వసించి మనమంతా నమ్ముతూ ఆచరించేటటువంటి పద్ధతి ఏదైతే ఉన్నదో అది మనం ఇప్పుడు సనాతన హైందవ ధర్మం అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం. నిజానికి పుష్కరుడు కానీ బ్రహ్మదేవుడు కానీ వీళ్ళంతా కనిపించే పరిస్థితి కాదు. ఇప్పుడు నాస్తికవాదులంతా ఎక్కడున్నాడు పుష్కరుడు అంటుంటారు. విశేషం ఏమిటంటే పుష్కరము అనేటటువంటిది ఏదైతే ఉన్నదో అది పూర్వకాలంలో తుందేలుడు అనేటటువంటి ఒక బ్రహ్మర్షి తపస్సు చేయటం ద్వారా పరమశివుడు విరాట్ పురుషుడి యొక్క అనుగ్రహం పొంది అష్టమూర్తుల్లో జలాధిపతిగా తాను కావాలని కోరుకున్నాడు. ఆ తర్వాత తాను పుష్కరుడిగా మారినాడు. తర్వాత బ్రహ్మదేవుడి యొక్క తపస్సు మేరకు పుష్కరుడు తన యొక్క కమండలంలో ఉండాలని చెప్పేసి బ్రహ్మదేవుడు కోరుకున్నాడు శివుడి ద్వారా. ఆ తర్వాత భూమి మీద పాపాలన్నీ ఎక్కువైపోతున్నాయనే దృష్ట్యా నదులన్నీ కూడా ప్రార్థించటం బ్రహ్మదేవుడిని. ఆ తర్వాత బ్రహ్మదేవుడు సరే మీ కోరిక మేరకు నేను ఈ పుష్కరుణ్ణి మీకు పంపిస్తాను అని చెప్పటం. తర్వాత ఆయన మీరు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా నాతో పాటు ఉండాలి అని చెప్పేసి కోరుకోవటం. ఇవన్నీ కూడా చూస్తే ఐతిహ్యం ప్రకారం మన యొక్క క్రమశిక్షణను సక్రమంగా ఉంచుకునేటటువంటి పద్ధతిని నేర్పిస్తాయి అమ్మ హిందూ ధర్మంలో ఏవైనా కానీ. ఇందులో ఎప్పుడైతే బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు పుష్కరుడికి ఏమని ఇచ్చాడు అంటే బృహస్పతి ఏ ఏ రాశుల్లో సంచరిస్తూ ఉంటాడో ఆయా రాశుల్లో ఉన్నప్పుడు ఒక్కొక్క నదికి మాత్రం అన్నిటికీ ఒకటేసారి వీలు కాకుండా ఒక్కొక్క నదికి పుష్కరుడు వచ్చే విధంగా వరం తీసుకున్నాడు అనమాట. అందుకోసం మన భారతదేశంలో ఉండేటటువంటి 12 నదులకు ఒక్కొక్క రాశిలో గురువు సంచరిస్తూ ఉన్నప్పుడు మనకు విశేషించి పుష్కరాలు వస్తూ ఉంటాయి. మేషరాశిలో ఉన్నప్పుడు గంగా నదికి, తర్వాత వృషభ రాశిలో ఉన్నప్పుడు నర్మదా నదికి, మిథున రాశిలో బృహస్పతి ఉన్నప్పుడు సరస్వతికి, తర్వాత కర్కాటకం యమునా నదికి, తర్వాత సింహరాశి గోదావరి నదికి, కన్యా కృష్ణా నదికి, తర్వాత తుల
రాశిలో ప్రవేశించినప్పుడు కావేరి నదికి, తర్వాత వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు భీమా నదికి, తర్వాత ధనస్సులో బృహస్పతి ఉన్నప్పుడు తపతి నదికి, తర్వాత మకరంలో ఉన్నప్పుడు తుంగభద్ర నదికి, తర్వాత కుంభంలో ఉన్నప్పుడు సింధు నదికి, తర్వాత మీనంలో ఉన్నప్పుడు ప్రాణహిత నదికి, ఇట్లా పుష్కరాలు అనేటటువంటివి వస్తూ ఉంటాయి. అయితే దీంట్లో నదిలో ఎల్లప్పుడూ ఉండటం అనేటటువంటిది అది సాధ్యపడదని బ్రహ్మగారికి చెప్పి 12 రోజులు మొదట, 12 రోజులు చివరన, అంటే బృహస్పతి ఎప్పుడైతే రాశి మారుతూ ఉంటాడో ఆ రాశి మారే సమయానికి 12 రోజులు మొదట, 12 రోజులు చివర అనమాట. ఇట్లా 2 సార్లు ఒక నదికి 2 సార్లు పుష్కరాలు అనేటటువంటివి వస్తాయి. ఆది పుష్కరాలు, అంత్య పుష్కరాలు అని చెప్పేసి 2 రకాలు. దీంట్లో సమానంగానే ఫలితం ఉంటుంది. దాంట్లో ఆది పుష్కరాలు, అంత్య పుష్కరాల్లో కూడా సమాన ఫలితమే ఉంటుంది. ఈ ఆస్తికవాదులు ఎవరైతే ఉంటారో, దేవుడి మీద విశ్వాసం ఉండేటువంటి వాళ్ళు, భగవంతుని నమ్మేటటువంటి వాళ్ళు, సనాతన ధర్మం మీద విశ్వాసం ఉండేటువంటి వాళ్ళు ఖచ్చితంగా పాటించాలి, పాటిస్తారు కూడా. కాబట్టి దీంట్లో విషయం దేవుణ్ణి నమ్మని వాళ్ళు కూడా అంటారా స్వామీజీ? మీరు చెప్పేది దేవుని నమ్మని వాళ్ళు కూడా గుడ్డిగా, అంటే వాళ్ళు తెలియకుండా అందులో వెళ్ళి మునిగి వస్తుంటారు. మాకేదైనా లాభం జరుగుతుందేమని చెప్పేసి వాళ్ళకు కూడా కొంత, అంటే నమ్మరు అని చెప్పేసి బయట అంటారు కానీ అందరూ నమ్మేవాళ్ళు. ఏదో ఒక సందర్భంలో నమ్మాల్సిందే నమ్ముతారు. బయటికి అట్లా కనిపిస్తారు మూర్ఖవాదన. అంటే నేను నమ్మను అంటే జనాల్లో ప్రత్యేకంగా కనిపిస్తాను అనేటటువంటి దృష్ట్యా వాళ్ళు ఏదో కొత్త పంథాల్లో వెళ్తుంటారు తప్ప అందరూ భగవంతుని విశ్వసించే వాళ్ళే. భగవంతుడు అంటే సనాతన ధర్మంలో ఏముంది? ప్రకృతిని పూజించటమే. సూర్య భగవానుడు, చెట్లు, పుట్ట, గట్టు, నదులు, వాయువు అన్ని అవే కదండి. ఇంకేమున్నాయి ప్రత్యేకంగా? ప్రపంచమే విశ్వమేవ స ఈశ్వర అని వేదం చెప్తా ఉంది, పురాణాలు చెప్తా ఉన్నాయి. ఈ కనిపించే విశ్వమే భగవత్ స్వరూపం అని చెప్పింది. ఈశ్వర సర్వభూతానం అని చెప్పింది. అన్ని జీవుల యందు పరమాత్మ ఉన్నాడు అని చెప్పింది. అట్లాగే నదులు కూడా. కాబట్టి నదులు భూమి మీద ఉన్నాయి, వాటిలో ప్రవహిస్తున్నాయి, మంచి జరుగుతుంది, శుద్ధంగా ప్రవహిస్తూ ఉంటాయి, మనకు కూడా ఆహ్లాదం కలుగుతుంది. కాబట్టి కొందరు నాస్తికవాదులు కూడా అపనమ్మకంతో, నమ్మకంతో ఖచ్చితంగా దాంట్లో వాళ్ళు స్నానాలు చేసి తీరుతారు, ఖచ్చితంగా వెళ్ళి తీరుతూ ఉంటారు. అక్కడ ఉండేటువంటి భగవంతునికి దండం పెట్టుకుంటా ఉంటారు. ఖచ్చితంగా ఇది జరుగుతూనే ఉంటుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నాస్తికులు కూడా అందులోనే వెళ్ళి స్నానం చేస్తూ ఉంటారు. విషయం ఏమిటంటే పుష్కరుడు అనేటటువంటిది పుణ్యమైనటువంటి కాలం అన్నమాట. ఆయనకి ఇచ్చినటువంటి పాత్ర ఏంటంటే వరం ఇవ్వటం ద్వారా పొందినటువంటి గొప్పతత్వం ఏంటంటే పుణ్యకాలం. అంటే అందులో ఏం చేసినా ఎక్కువ రెట్టింపు ఫలితం వస్తుంది అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తుంది. కాబట్టి పిండ ప్రదానాలు చేయటం, అంటే దేవతలంతా కూడా అక్కడ వచ్చి ఉంటారు. చాలా మంది చెప్తుంటారు దేవతలు స్నానం చేయడానికి వచ్చారు. దేవతలకు స్నానాలు పానాలు ఏమి ఉండవండి. దేవతలు నిత్యశుద్ధులు కాబట్టి వాళ్ళకి ఏముండవు. వాళ్ళు ఊరికే ఆశీర్వదించడానికి వస్తూ ఉంటారు అంతే తప్ప వాళ్ళు ఏమి స్నానాలు చేయడానికి వచ్చేది కాదు. విషయం ఏమంటే పుణ్యకాలం కాబట్టి అక్కడ ఎవరైనా తపస్సు చేసుకునే వాళ్ళు, ఋషులు, మునులు, తపస్సు చేసుకునే వాళ్ళు, సాధువులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, ఆశ్రమాధిపతులు, తర్వాత భక్తులు, విశేషించి ఎవరైతే తపస్సు చేసుకోవడానికి వస్తారో వాళ్ళకు మంత్రోపదేశం చేయటము, తర్వాత వాళ్ళ యొక్క ఆశీర్వాదం కోసం, వాళ్ళు ఎవరైతే తపస్సు చేస్తున్నారో వాళ్ళకి ఆశీర్వాదం చేయడం కోసం దేవతలు వీళ్ళంతా అక్కడికి వస్తారు. అదే సందర్భంలో వీళ్ళు కూడా సాధారణ ప్రజలు వెళ్తూ ఉంటారు, వాళ్ళకు కూడా ఆశీర్వాదం దొరికేటటువంటి అవకాశం ఉంది. పూర్వం మనకు ఒక ఐతిహ్యం ఉందన్నమాట ఇదే కథ సందర్భంగా. విషయం ఏంటంటే గంగా నదిలో అందరూ కుంభమేళా కావచ్చు, లేదంటే ఈ పుష్కరాలు వచ్చినప్పుడు అందరూ మునుగుతూ ఉంటారు కదా. గంగాదేవి భూమి మీద పారమన్నప్పుడు ఋషులు మునులు అంతా కోరినప్పుడు గంగాదేవి బాధపడ్డదంట. ఏమని అంటే నేను భూమి మీద పారితే ఈ పాపం చేసిన నరులంతా నాలో మునుగుతారు, మరి నా పాపాలు ఎట్లా పోవాలి అని చెప్పేసి గంగాదేవి బాధపడ్డప్పుడు శివుడు చెప్తాడనమాట. ఏమని అంటే మీతో పాటు వాళ్ళతో పాటు హరిధ్యానం ఎవరైతే చేస్తారో, శివ ధ్యానం కానీ విష్ణు ధ్యానం కానీ ఎవరైతే చేసేటటువంటి మునులు, యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఆ కుంభమేళా సందర్భంగా, తర్వాత ఆ పుష్కర సందర్భంగా అందులో స్నానాలు ఆచరిస్తూ ఉంటారు. కాబట్టి ఎవరైతే భగవద్ధ్యానం చేసేవాళ్ళు ఎవరైతే అందులో స్నానం చేస్తారో అప్పుడు నీలో ఉండే పాపాలు కూడా ప్రక్షాళనం అవుతాయి. కాబట్టి ఏమి చింతించద్దు అని చెప్పేసి అప్పుడు గంగాదేవికి వరం ఇస్తారనమాట. ఆ విధంగా
ఇందులో పుణ్యాత్ములు పాపాత్ములు అనే వాళ్ళు అందరూ సమానంగా స్నానం చేస్తారు. అలా దాంట్లో అంటే ఏమీ ఇబ్బంది లేదు. స్వామీజీ ఇప్పుడు ఎంతో మంది పాపాలు చేసుకున్న వాళ్ళు ఉంటారు. మరి మా పాపాలు పోవాలని చెప్పేసి నదిలో వెళ్ళి మునిగితే అన్ని పాపాలు పోతాయంటే మళ్ళీ ఫ్రెష్గా పాపాలు చేస్తూనే ఉంటారు కదా. అలా అయితే ఇప్పుడు నది సరిపోదు కదా, ఇంతమంది వెళ్తూ ఉంటారు అక్కడికి పుష్కరాలకి. విషయం ఏమంటే పాపకర్మ అనేటటువంటిది పోతుందని చెప్పేసి కాదమ్మా. పాపం అంతా కూడా కాలంలో రాయబడుతుంది. అవి మనం పాప పుణ్య కర్మలు అనేటువంటివి ఆ విరాట్ పురుషుడు ఆ కాలమే బ్రహ్మస్వరూపం, ఆ విశ్వమే బ్రహ్మమైనప్పుడు ఆ విశ్వ బ్రహ్మ మొత్తం అంతా కూడా కాలస్వరూపంగా మొత్తం రికార్డ్ అవుతుంటుంది. సీసీ కెమెరాలు ఏ విధంగా రికార్డ్ అవుతూ ఉంటుందో అట్లా మనం చేసిన పాప పుణ్య కర్మలన్నీ రికార్డ్ అవుతూ ఉంటాయి. విషయం ఏమిటంటే ఇప్పటి వరకు ఒక ఊరట అనమాట, ఇప్పటి వరకు నేను చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో ప్రక్షాళన అయిపోతే ఇక ఇప్పటి నుంచి నేను చేయను అని చెప్పేసి కొత్తగా తనను తాను ఉద్ధరించుకోవటం ఏదైతే ఉంటుందో అది ఈ పుష్కర సందర్భంగా తీసుకునే నిర్ణయం. అంతే తప్ప ఉన్న పాపాలన్నీ పోతాయి, నేనేదో కొత్త పాపాలు మొదలు పెట్టొచ్చని కాదు. ఇక్కడ అట్లాంటి పాపాలు చేయొద్దు అనేదే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఆస్తికులు సహజంగా పాపాలు చేయరండి. ఆస్తికులు అనేవాడు దానాలు ధర్మాలు చేయడానికి అక్కడికి వస్తారు. ఒకవేళ తెలియకుండా ఎవరైనా చేస్తే ఆ పాపాలన్నీ కూడా ఈ నదీ పుష్కర సందర్భంగా ప్రక్షాళన జరుగుతాయనేటటువంటి విశ్వాసం. అసలు పుష్కరం అనేటటువంటిది అక్కడ ఎక్కువ పుణ్యం వస్తుంది కాబట్టి ఇంతకుముందు ఏమైనా పాపాలు చేసి ఉంటే దానికి తగ్గట్టుగా నేను తపస్సు చేసుకోవడానికో పుణ్యం చేసుకోవడానికో వచ్చేటటువంటిది ఈ పుష్కరం అట్లా ఉపయోగపడుతుంది మనుషులకు. దానికోసం మనము ఈ పుష్కరం అనేటటువంటిది పుష్కరాలు అనేటటువంటివి మనం ఉపయోగించుకుంటాం. అంతే తప్ప పాతవన్నీ చేసినవన్నీ కొత్తవి మొదలు పెట్టవచ్చని కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో స్నానం అనేటువంటిది ఆచరించాలి. ఆస్తికులు ప్రతి ఒక్కరు కూడా ఈ పుష్కరాలను ఉపయోగించుకోవాలి. అక్కడ వెళ్ళి దానాలు ధర్మాలు లేని వారికి దానాలు ధర్మాలు చేయండి. ఇది సనాతన హైందవ ధర్మం చెప్తా ఉంది. ప్రతి ఒక్కరు కూడా లేని వాళ్ళకు వస్త్రదానం చేయాలి, తర్వాత పుస్తక దానం చేయండి, తర్వాత మంత్రోపదేశం గురువుల ద్వారా మంత్రోపదేశం తీసుకోండి. ఇప్పటి నుంచి ఇక నేను మంచి బాటలో నడవాలి, మంచి సాంప్రదాయబద్ధంగా ఉండాలి, సనాతన ధర్మాన్ని నేను రక్షించుకోవాలి, నేను ఒక ధర్మంలో పుట్టిన అనేటటువంటి భావనతో మెలగాలి అనేటటువంటి నిర్ణయం వాళ్ళు తీసుకునే విధంగా ఈ పుష్కరాలు అనేటువంటివి సమస్త సమాజానికి ఉపయోగపడాలి. అయితే స్వామీజీ ఇప్పుడు ఈ దాన ధర్మాలను చెప్తున్నారు కదా, అంటే ఇది పుష్కరాలకు వెళ్ళినప్పుడే చెయ్యాలా, లేదు పుష్కరాలకు వెళ్ళకపోయినా కూడా ఈ 12 రోజులు ఈ మాసంలో ఈ పుణ్యకాలంలో మనం ఇవి చెయ్యొచ్చా, ఇక్కడ ఉండి కూడా చెయ్యొచ్చా? ఎప్పుడైనా దానాలు ధర్మాలు చేయొచ్చండి. కాకపోతే మంచి సమయంలో చేస్తే ఎక్కువ ఫలితాన్ని పొందుతాం, అంతే తప్ప ఏమీ లేదు. విషయం ఏమంటే ప్రతిరోజు లగ్న కాలాలు ఉంటాయి మనకి. పగలు 12 లగ్న కాలాలు, రాత్రి 12 లగ్న కాలాలు, మనకు 12 లగ్న కాలాలు వచ్చేస్తాయి ఒక రోజులో. సో పగలు 6 రాత్రి 6 ఉంటాయి. ఈ లగ్న కాలాల్లో కూడా పుష్కరుడు అనేటువంటి వాడు అక్కడ లగ్న పుష్కరాంశమున అని చెప్పేసి మనం ముహూర్తంలో చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క రాశిలో లగ్నానికి కూడా పుష్కరుడు అనేటువంటి వాడు ఉంటాడనమాట ఖచ్చితంగా. కాబట్టి ఏ లగ్నం అయితే మనకు శుద్ధంగా ఉంటుందో అష్టమ శుద్ధి ఇవన్నీ ఉంటాయి, ఆ లగ్న కాలాల్లో మనము దానాలు ధర్మాలు చేస్తే కూడా పుణ్య ఫలితం వస్తుందని శాస్త్రం చెప్పింది. కాబట్టి పుష్కరుడు అనేవాడు కాలాల్లో తప్పకుండా ఉంటాడు, ఎప్పుడైనా చేయవచ్చు. ఇంకా విశేషించి ఈ పుష్కరాల్లో చేస్తే అంటే ఎప్పుడు చేయనటువంటి వాళ్ళు ఉంటారు, దానాలు ధర్మాలు మహానుభావులు కొంతమంది ఉంటారు. అటువంటి వాళ్లకు ఇది ఒక ఊరట అన్నమాట. ఏదో ఆషాఢం మేళ లాగా తర్వాత ఇట్లా వస్తాయి కదా ఆఫర్లు, అట్లా ఇదొక అవకాశం అన్నమాట. ఎప్పుడు లేనటువంటి వాళ్ళకి ఇదొక ఉపయోగము, ఉపాధి లాగా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా చేయనటువంటి వాళ్ళు అందరూ వెళ్ళి చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే అమ్మా, ఇప్పుడు ఈ నదుల కలయిక గురుగారు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఒకే ఒక్క నిమిషం తల్లి. ఇక్కడ దానాలు ధర్మాలు అని చెప్పిన అసలు దానం అనే పదం నేనైతే వాడనమ్మా. మనం ఒక భిక్షువులో పరమశివుణ్ణి చూసి ఆ భిక్షువుని మహాప్రభు ఇప్పుడు శంకర చండాలుడి సమాధంలో ఆయన చండాలుడిని చూసి నీలోనే పరమశివుడిని చూశానని చెప్పనుకొని మొత్తానికి ఇచ్చేస్తారు. అలానే మనం ఒక భిక్షువుకి మనం ఏదన్నా ఇచ్చేటప్పుడు అది దానం అని కాకుండా కానుకని ఇచ్చేసి ఆ భిక్షువులోనే ఎవరికైతే మనం ఇస్తున్నామో అతనిలోనే బృహస్పతినో శనీశ్వరనో చూసుకోవటం ఒకటి. ఇంకొకటి సహజంగా కొన్ని గ్రంథాల్లో చూసా, ఈ మనం రూపాయి బిళ్ళలు ఇవన్నీ చేస్తుంటారు నదుల్లో జర్నీ చేసేటప్పుడు. ఆ జర్నీ చేసేటప్పుడు ఎందుకంటే వీళ్ళ ఈ నాణ్యాలు వచ్చి మనకేదో ఇది చేస్తుంది అంటారు, కానీ అది వాస్తవంగా
తంత్రశాస్త్రం ప్రకారం చాలా మంది వేస్తూ ఉంటారు నదుల్లో. వేస్తుంటారు. అది ఎందుకంటే ఆస్ట్రాలజీ ప్రకారం, తంత్రశాస్త్రం ప్రకారం తల్లికి పూర్వజన్మలో ఏదన్నా ద్రోహం చేసి ఉంటే, తల్లిని బాధించడం కానీ, ఏదైనా సరిగ్గా తిండి పెట్టకపోవటం కానీ, లేదంటే ఈ జన్మలో తల్లిని సక్రమంగా చూసుకుపోతే ఆ తల్లి శాపం ఏమైనా తగిలితే దాని నివృత్తి కోసం వెండి రూపాయి బిళ్ళలు, అంటే పాతకాలంలో రూపాయి బిళ్ళలు ఇవన్నీ దాదాపు అట్లనే ఉండదు, వెండి రూపాయి. వాడు నాకు చెప్పి మాత్రం నాకు గుర్తున్నంత మటుకు వెండి ఇదే వేస్తారు. లేదంటే ₹20 దొరకకపోతే అంత మటుకు ఒక చిన్న బిళ్ళలాగా చేసి వేస్తారు. దాని వెనుకనున్న రహస్యం పితృపితామహుల శాపం అనేది పక్కన పెడితే, మాతృశాపం తగలకుండా దాని నుంచి నివారణ కోసం ఈ దీంట్లో వేస్తారు. దాని మూలంగా ఏంటంటే తల్లి మన పిల్లల్ని కడుపులో పెట్టుకు కాపాడినట్టు అది వేయటం మూలంగా తెలుసో తెలియకో తల్లిని బాధ పెట్టి ఉంటే ఆ దోష నివారణ కోసం వీళ్ళు వేస్తారు. అది తంత్రశాస్త్రం ప్రకారం చెప్పేది. మిగతా దానాలు ఇవన్నీ ఆ గ్రహాలకి వీళ్ళకి ఏమైనా చేయొచ్చు, కానీ ఇది మాత్రం ప్రత్యేకంగా చెబుతున్నాను. అది వెళ్తే మాత్రం మీ దగ్గర ఉంటే ఒక చిన్న ₹20 బిళ్ళ వెండే లేదా కాపర్, ఇది రాగి, అవి వేస్తే దానికి సంబంధించి, రాగి వేస్తే ఏంటంటే తనకు ఆత్మకు సంబంధించి కానీ, సైకలాజికల్ డిజార్డర్ కానీ ఇట్లాంటివి పోవటానికి కాస్త నివృత్తి కలుగుతుందని. రైట్ అమ్మా, ఈ నదుల కలయిక గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు గోదావరి పుష్కరాలు, సరస్వతి పుష్కరాలు ఇవన్నీ అంటూ ఉంటారు కదా, అంటే మన జన్మ రాశి ప్రకారం ఒక్కొక్క దాంట్లో ఆ నక్షత్రంలోనో లేకపోతే ఆ లగ్నంలోనో వస్తూ ఉంటాయి కదా కలయిక. అంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఈ పుష్కరాలు వస్తే ఇవి కలుస్తాయి, ఈ నదులు కలుస్తాయి అని అంటుంటారు కదా, ఎందుకు అలా కలుస్తాయి? ఆ విశిష్టత ఏంటి? అలా ఎందుకు కలుస్తాయన్నది ఒకటి, సరస్వతి మాత ఎందుకు అంతర్వాహిని అయింది, ఇది కూడా మనకి ముఖ్యమైన అంశమేనమ్మా, ఇప్పుడు తెలుసుకోవాలి. తర్వాత ఇప్పుడు నదులలో ఇప్పుడు పితృదోషాలు, మాతృదోషాలు పోవడానికి వెండి నాణ్యాలు అని గురువు గారు చెప్పారు కదా, కాపర్ నాణ్యాలు, రాగి నాణ్యాలు కూడా వేస్తాం మనం నదుల్లో కానీ ఇక్కడ కూడా. ఎందుకంటే జలాలను శుద్ధిపరచే శక్తి కాపర్ ఉందమ్మా, అందుకని కూడా మనం భక్తితోనూ వేస్తాము. కానీ అలా వేయడం వల్ల జల శుద్ధి కలుగుతుంది, అది ఒకటి. తర్వాత మన పాపాలు పోతాయంటే నమ్మము అని అనుకుంటాం, కానీ మనం సంధ్యావందనం చేసేటప్పుడు కూడా యద్రాత్యా కురితే పాపం అని మన వాళ్ళు చెప్పడం వింటాం కదా. సో మనం పగలు చేసిన పాపము సాయం సంధ్యతో పోతుంది, రాత్రి చేసిన పాపము పగలు సంధ్యావందనంతో పోతుంది. అంటే నిజంగా వాళ్ళ పాపాలన్నీ పోతే వాళ్ళ అనుక్షణము పరమ పవిత్రులైతే దేవతలు అవ్వాలి. పోతుందంటే నిజంగా పోతుంది కూడా, పాపాలు పోతాయి. మానసిక భావనలు మనం కనీసం నేను ఇంక నుంచి పాపాలు చేయకూడదు, తెలుసు కానీ తెలియక కానీ అనే సంకల్పము ఎప్పుడైతే నా పాపాలు పోతాయి అన్న మాట చెప్పుకుంటామో, నేను ఏదైనా పాపం చేశానేమో, ఆ చేసిన పాపాలు పోవాలి అనే ఆ ఆలోచన కలుగుతుంది. దానివల్ల పశ్చాత్తాపము అంటాము. అది పశ్చాత్తాపం కలిగితే ప్రాయశ్చిత్తము చేసుకుంటాము, శాస్త్రాలలో ఉన్నాయి. దానికి ఏమిటంటే ఇప్పటిదాకా తెలిసి తెలియక ఏ పాపం చేసినా ఇంక నుంచి ఏ పాపము చెయ్యను, శాస్త్ర విహితమైన జీవితమే గడుపుతాను అనే నిర్ణయం చేసుకుంటారు. దానివల్ల కూడా సుఖం కలుగుతుంది. ఇంకొకటి, ఈ పుష్కర స్నానాలు కానీ నదీ స్నానాలకి కుంభమేళాలప్పుడు వెళ్ళినప్పుడు మనం అతి సహజంగా స్నానం చేయగానే పూజలు చేస్తాము, దానాలు చేస్తాము, హోమాలు చేస్తాము, తర్పణాలు అర్ఘ్యాలు ఇస్తాము. ఎవరు పేదవారు కనిపించినా అప్పుడు చేయి చాపితే ఎవరు నోన్రు, ఏదో పుణ్యం వస్తుందనే భావన కూడా అవ్వచ్చు. అయినా కూడా ఒకరికి దానం చేయడం కానీ సహాయం చేయడం కానీ అది దాని వల్ల మంచి జరుగుతుంది. ఆ మంచిని పుణ్యము అంటాము. మనం ఏ పని చేస్తే మనకి బాధ కలుగుతుందో ఆ బాధని పాపము అంటాము. పుణ్యము పాపం అంటే అంతే, పుష్కరుడు కనిపించడు అంటారు. పూర్వకాలంలో మానవులలో ఉత్తమమైన గుణాలు ఉండేవి కనుక వాళ్ళకి దేవతలు కనిపించేవాళ్ళు, నేరుగా మానవుల దేవతలు మాట్లాడుకునేవాళ్ళు. ఇలా రథని మీ రఘువంశంలో చెప్పారే, ఇలా రథ మార్గాన్ని వేశారట రఘురాజులు భూలోకం నుంచి స్వర్గానికి, అంటే వాళ్ళతో మాట్లాడే వాళ్ళే కదా. సరే, ఇప్పుడు గురువు మిథున రాశిలో ఉన్నప్పుడు మనకి ఇక్కడ సరస్వతి నదికి పుష్కరాలు వచ్చాయి. అలాగే 12 నదులది ఇందాక గురువు గారు చెప్పేశారు. సో నదులు కలిసినప్పుడు 3 నదులు కలుస్తూ ఉంటాయి. కలిసినప్పుడు ఇప్పుడు మనకి
సరస్వతి మాత అంతర్వాహినిగా ఉంది. అసలు సరస్వతీదేవి అంతర్వాహిని ఎందుకైంది అంటే పురాణాలలో 2-3 కథలు చెప్తారు మనకి. స్కంద పురాణంలో ఉంది, వామన పురాణంలో ఉంది, వాయు పురాణంలోనూ కథలున్నాయి. ఎందుకు అని అంటే బ్రహ్మదేవుడు బడబానలము అని మనం విన్నాం కదా. సో బడబానలం అనే ఒక రాక్షసుట, అతడు తాపంతో బాధపడుతూ నాకు శాంతి కావాలి అని బ్రహ్మదేవుడిని అడిగితే బ్రహ్మదేవుడు సరస్వతి మాతకు ఆ అగ్నిని ఇచ్చి బడబ అనలము తీసుకెళ్లి పశ్చిమ సముద్రంలో కలిపి అతడికి శాంతి కలుగుతుంది అని ఆ బడబనాలాన్ని ఇస్తే, బడబనాలం వేడి కదా, ఆవిడికి వేడిగానే ఉంటుంది కనుక ఈ పైనుంచి నేను అగ్నిని ఇతడు రాక్షసుడు తీసుకెళ్తుంటే అందరూ చూస్తే బాగుండదు కదా అని అంతర్వాహిని అయింది. ఆవిడే అంతర్వాహిని అంటే కింది నుంచి ప్రవహించడం. అలా కింది నుంచి ప్రవహిస్తూ వెళుతూ ఉండేటప్పటికి చాలా వేడి తాపం ఎక్కువైందిట. అయితే పైకి వచ్చింది భూమి మీదకి. మనకి అక్కడ ఒక స్థలం లాగా ఒక కొండలాగా వచ్చిందిట. ఆ కొండ ఈమెను అడ్డగించి నన్ను వివాహం చేసుకో అందిట. ఎందుకంటే సరస్వతి మాత అత్యంత సౌందర్యవతి, జ్ఞాన స్వరూపిణి కదా, తేజస్సు. అయితే సరిగ్గా అగ్నిని ఒక్క మారు పట్టుకుని నేను స్నానం చేసి వస్తాను శుద్ధ దేహానికి సంపాదించుకున్నాను అని అగ్నిని అలా పర్వతానికి ఇస్తే పర్వతాన్ని తగలగానే పర్వతం భస్మం అయిపోయిందిట. అప్పుడు ఈవిడ పట్టుకుని చక్కగా ప్రవహించి వెళ్ళి ఆ పశ్చిమ సాగరంలో బడబా నలాన్ని కలిపేసిందిట. ఆ బ్రహ్మదేవుడు ఆనతిచ్చినట్లుగా. ఇంకొకటి మనకి ఇలా అంతర్వాహిని అవడానికి ఇంకో కారణం ఏం చెప్తామంటే, ఇది బదరీనాథ్ వెళ్ళిన మనందరికీ తెలుసు, గంగా ఉద్గమ స్థానం. అక్కడ వ్యాస గుహ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ సరస్వతి నది చిన్న గట్టిలా ఉండి ఇలా పడుతూ ఉంటుంది. ఎంత హోరు ఉద్ధృతమైన ధ్వని మనకి ఆ కొంచానికే. అక్కడి నుంచి ఇలా వెళ్ళి మాయమైపోతుంది. ఇంకా మనకి అంతర్వాహిని కనిపించదు. అయితే వ్యాస భగవానులు ఆ మహాభారతం చెప్తూ ఉంటే ఆ గణపతి మహాగణాధిపతి రాస్తున్నారు, మనకి తెలిసిన కథే. రాస్తున్నప్పుడు ఈ సరస్వతి మాత ఇలా కోరిన ప్రవహిస్తూ ఉంటే వారికి ఇబ్బంది కలిగిందిట. ఆయన ఒక్క క్షణంలో ఆసుగా లక్షల శ్లోకాలు కదా చెప్తూ ఉంటే ఈ శబ్దానికి ఇబ్బంది అనిపించి సరస్వతిని నువ్వు అంతర్వాహినిగా ప్రవహించు, ఆ ధ్వనిని తగ్గించు, మాకు ఇబ్బంది కలిగించకుండా అని అనగానే ఆవిడ మహర్షుల మాటలు, వేదవ్యాస భగవానులు కదా, అందుకని ఆ ఉద్గమ స్థానం దగ్గర అక్కడే ఉంది, ఇప్పటికీ ఎప్పటికీ ఉంటుంది. అక్కడి నుంచి ఇలా మనకు కనిపించేలా ప్రవహించకుండా అంతర్వాహిని అయ్యి గంగా యమున సరస్వతి త్రివేణి సంగమం అక్కడి నుంచి పాయలుగా వచ్చింది. శతద్రువుగా వచ్చిన నది కూడా సరస్వతి మాత యొక్క ఒక పాయ అని చెప్తారు. సరస్వతి మాత అంతర్హితురాలు అయిపోవడానికి అనేక కారణాలు వేదంలోనే చెప్పారు. పద్మా నది, శతద్రు నది, ఈ సరస్వతి మాత అత్యంత సుకుమారమైన అత్యంత పవిత్రమైన దేవతామూర్తులు, నదీమ తల్లులు. అన్ని నదులు అత్యంత పవిత్రం. గంగామాతని అన్ని నదుల్లోకి ఉత్తమోత్తమని అన్ని నదీ జలాన్ని గంగానే అంటాము. అయినా వీళ్ళు ఇంకా సుకుమారమైన ఆ తత్వాలు కలవారు గనక కలియుగంలో ఉన్న పాప భావనల ఆ వేడిమి కూడా వారు భరించలేక కలియుగానికి ప్రారంభం అప్పుడే అంతర్హితులయ్యి అంతర్వాహినులుగా వెళ్ళిపోయారు అన్నట్టు మనకు అలా కథారూపంలో శాటిలైట్ ద్వారా వాళ్ళు ఎక్కడెక్కడ సరస్వతి నది ఎంత విస్తారంగా, ఎంత పెద్దదిగా, ఎలా ప్రవహించిందో, ఎలా వెళ్ళిందో అవన్నీ కూడా శాటిలైట్ లో మనకి కనిపించాయి. సో ఇంకా ఏం చెప్తారంటే, ఇలా మామూలుగా ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నప్పుడు పర్వతాలు ఉంటాయి, భూకంపాలు వస్తాయి, ఏవేవో జరుగుతాయి, ప్రకృతిలో మార్పులు. ఆ నదులు అంతర్హితం అవుతూ ఉంటాయి. అలా అని ఇప్పుడు మనకి పశ్చిమాన పొట్టి తూర్పున ఉన్న బంగాళాఖాతంలో కలిసే వాటిని నదులు అంటాం. తూర్పున పుట్టి పశ్చిమంలో అరేబియా సముద్రంలో కలిసే వాటిని నదములు అంటాం. వాస్తవంగా సరస్వతిని నది అనటమే తప్పు. సరస్వతి నదము, నర్మదా నదము, నర్మదా నదము, సరస్వతి నదము. అయితే
వీళ్ళు అంతర్వాహినిగా కావడానికి ఇందాక చెప్పాను కదా, అప్పటి శిల్పాచారులు విష బ్రాహ్మణ్స్ వాళ్ళు డైవర్ట్ చేశారని. ఆ నీళ్ళని ఇటు ఎందుకు డైవర్ట్ చేశారు అనేది పురాణంలో ఐతిహ్యంలోనూ ఉంది. గంగ నీళ్ళు ఎలానో సరస్వతి ఇప్పుడు అట్లానే, అందుకని వాటిని అన్నిటినీ కలిసి ఒక ఔషధం లాగా, ఒక శక్తి వాహిని లాగా తీసుకొని స్వీకరించారు. ప్రాక్టికల్ గా చెప్పాలంటే సరస్వతి అనేది నది కాదు, నదము. అలా కాలక్రమంలో నదిగా మారిందా? మరి ఎందుకు అలా పిలుస్తుంటారు నదము అనేది నదిగా? కాలక వీళ్ళు మార్చారు, వీళ్ళు ఎన్ని మార్చినా కానీ దాని స్వరూపం అది కదా. ఎక్కడో హిమాలయాల్లో పుట్టి పంజాబ్, హర్యానా, రాజస్థాన్ మీదుగా గుజరాత్ లో కచ్ తీర ప్రాంతంలో కలిసేది అది. మీరు మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం తర్వాత కూడా సరస్వతి నది ప్రస్తావన వస్తుంది. బలరాముడు కానీ వీళ్ళందరూ ఈ భయంకరమైన ఈ మారణకాండ జరిగిన తర్వాత అక్కడ ఆ పుష్కరాల్లో వీటి పుష్కర క్షేత్ర వీటిలో స్నానాలు చేశారని ఉంటుంది. ఇది ఎలా చూసుకున్నా కానీ సరస్వతి అనేది నదం. దీన్ని వీళ్ళు డైవర్ట్ చేసి 2 కాలువలు వేసుకొచ్చి వీటిలో కనిపినంత మాత్రాన దాన్ని నదం అనుకున్న నది అనడం తప్పు, అంతే. ఏదైనా సరస్వతి మాత అంటే శ్రు సర అనే ధాతు మించి సరస్వతి అనే పదం వచ్చిందమ్మా. అంటే ప్రవహించడం, ప్రవహనశీలం. జ్ఞానము అనేది తరం నుంచి ఇంకో తరానికి, గురువుల నుంచి శిష్యులకి, తల్లిదండ్రుల నుంచి పిల్లలకి అలా పరంపరగా సంప్రాప్తం అవుతుంది కదా. కనుక జ్ఞానమునే మనం సరస్వతి అని అంటాం. అందుకే జ్ఞాన సరస్వతి, విద్యా సరస్వతి. మనం అంటే ప్రవహించే దైవ శక్తి, జ్ఞాన శక్తి. ఇది నది రూపంలోనూ మనకి ఉంటుంది. దేవి మాతగా కూడా మనం యాకుందేందు తుషారహార ధవళ అమ్మవారిని ఎన్ని రకాలుగా స్తోత్రించుకుంటాము. కనకల మూర్తిగా కూడా అంటే దేవతగా ఉంటుంది, నది రూపంలో ఉంటుంది. నదిగా ఉండడం వల్ల ఏమిటి? జలం అమృతం. ఆ జలమే అమృతము, జలమే ప్రాణము. జలములు లేకపోతే మనకి తైత్రీయోపనిషత్తులో కూడా తస్మాద్వా ఏతస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నేరాపహ ఆపహ పృథివ్యాం ఓషధయ ఓషధిభ్య అన్నం అన్నాత్ పురుష. ఇలా చెప్పి జలము అలా ప్రాదుర్భవించింది. నీటి వల్ల పర్జన్యాద్ అన్న సంభవక, వాన పడి ఏమి మొలుస్తాయో అది మన ఆకారం. నీళ్లు తాకుండా ఉండలేం మనం. గాలి పీల్చకుండా కొన్ని సెకండ్లు ఉండడం కష్టం, కొన్ని నిమిషాలు పోని బిగబట్టగల వారికి. నీళ్లు తాకుండా కొన్ని గంటలు ఉండలేం, ఆహారం తినకుండా కొన్ని రోజులు ఉండి కూడా మనగలుగుతాం. నీళ్లు అంటే అంత ప్రాణం గనక సరస్వతి మాత మన దేహానికి నీళ్లనిచ్చి స్థూల దేహం నిలబడ్డానికి, మన ఆత్మ జ్ఞాన దేహం నిలబడ్డానికి జ్ఞానం కావాలి. కనుక ఆ జ్ఞాన గంగ మనం సరస్వతి మాత. మనం 2 విధాలుగా కూడా మన నదులన్నీ కూడా అంతే. మన దేవతలు, వృక్షాలు గాని, నదులు గాని, స్థావర జంగమాత్మకమైన యావత్ విశ్వము. హిమవంతుని కూడా హిమాలయ పర్వతాలుగా చెప్తాము. హిమవంతుడు పర్వత రాజు. అలాగే అందరినీ అన్నింటినీ మనం దైవ భావనతో కొలవటము అన్నది మనకి సంప్రదాయము, అలవాటమ్మ. మన మహర్షులు అలవాటు చేశారు. ఎందుకంటే సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్పారు కదా. సృష్టిలోని ప్రతి అణువు కూడా దైవమే, పరమాత్మే అన్నప్పుడు మనం ఆ దైవ భావనతో మనకి ఎవ్వరు సహాయం చేసినా దేవుళ్ళ వచ్చి కాపాడాడు అని అంటాం. కనుక మనం ఇలా ఇప్పుడైతే ఇది పుష్కరాల సమయం. బృహస్పతి అని అంటే మనం ఆయన గురువు, మనకి దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిపం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి. బృహస్పతిని మనం అక్కడ కొలుచుకోగలుగుతాము. బ్రహ్మదేవుడు మనందరి సృష్టికర్త. ఆ బ్రహ్మదేవుణ్ణి కొలుచుకుంటాము. నదీమ తల్లిని మనం అక్కడ 3 నదులు కలుస్తున్నాయి ఎక్కడైనా సంగమం అనగానే. కనుక ఇప్పుడు ఆ 3 నదీమ తల్లులకి, గోదావరి కూడా మనం ప్రత్యేకించి అమ్మా ఈ శ్లోకాన్ని చదువుకుంటూ ఇప్పుడు ఈ పుష్కరాల్లో కనుక నదీ స్నానం చేస్తే ఇంకా చాలా మంచిది. ఇంకా చాలా మంచి. మామూలుగా ఇంట్లో స్నానం చేయడం కంటే ఈ మంత్రం బయటికి వెళ్ళి బావిలో స్నానం గ్రేట్ అంటారు. బావి కాకపోతే తటాకము, తటాలకాల కంటే గ్రేటు నదీ స్నానాలు, నదీ స్నానం కంటే గ్రేటు సముద్ర స్నానము, దానికంటే మహిమోపేతమైనవి ఈ పుష్కర స్నానాలు, కుంభమేళ స్నానాలు. ఎందుకంటే మనము నమ్మినా, మానవులు నమ్మినా నమ్మకపోయినా దైవ శక్తులు ఉన్నాయి. కనుక మానవులకి దైవ శక్తి కావాలి. దైవ అనుగ్రహం, ఆశీర్వాదంతో బుద్ధులలో ఉన్న కల్మషాలు పోతే
బుద్ధి ప్రేరణనే కదా మనం భర్గశక్తిని, ఆ సవితృ మండల భర్గశక్తిని ప్రార్థించేది కూడా. నది, ఆ పుణ్య నది స్నానాలు చేసేటప్పటికి ఆ పవిత్రత వల్ల వద్దన్న గుణాలలో, భావాలలో, ఆలోచనల్లో మార్పు కలుగుతుంది, జీవులు ఉద్ధరించబడతారు. కనుక పుష్కర స్నానము మహామహిమోపేతమైనది. రైట్. శ్రీకాంతేంద్ర స్వామీజీ, స్వామి గారు, ఈ దానాలు అంటూ ఉంటారు కదా, ప్రత్యేకించి పుష్కర చెప్తామ్మా. దానము అన్నారు గనక, ఒక ధనికుడి ఇంటికిట ఒక పేదవాడు, మామూలుగా భిక్షకుడు వెళ్ళి భవతి భిక్షాం దేహి అని అడుగుతారుగా. అడిగితే ఆయన పైనుంచి చూస్తున్నట, దానం ఇద్దామా వద్దా అని. అదత్వ మాదృశో మాభూ దత్వాత్వం త్వాదృశో భవ అని చెప్పాట ఈ భిక్షకుడు. ఆయన నేను కిందటి జన్మలో దానాలు ఇవ్వలేదు, అడుక్కునే స్థితిలో ఉండి ఇవ్వమని అడుగుతున్నా, దేహి అని యాచిస్తున్నా. నువ్వు ఇవ్వగల స్థితిలో పైన ఉన్నావు, దానం ఇచ్చావు కనుక ఇప్పుడు కూడా దానం ఇస్తే ఇంకా ఎప్పటికీ దానం ఇచ్చే స్థితిలోనే ఉంటావు, లేకపోతే నాలాగా అవుతావు, జాగ్రత్త అని చెప్పాట. అంటే దానము మనము ఇవ్వగలగడము శ్రియాదేహి, హ్రియాదేహి, భియాదేహి, సంవిధాదేహి అని అంటూ మనకి ఉపనిషత్తు దానం ఎలా ఇవ్వాలో చెప్తుందమ్మా. భక్తితో, వినయంతో, శ్రద్ధతో, అయ్యో ఇంతే ఇవ్వగలుగుతున్నానే, ఇంకా ఇవ్వవలసిందే అని బిడియపడుతూ ఇవ్వాలిట. దానము ఇవ్వగల అవకాశం కలిగించిన తీసుకున్న వారికి కృతజ్ఞతతో నమస్కరించాలిట. దానం అనేది అంత గొప్పది, దానం కంటే త్యాగం ఇంకా గొప్పది. సో అలా ఏదో మనం చులకనగా చూడకూడదు. దానం అడగడానికి వస్తే వాళ్ళ అవసరాలను మించి మనం ఇవ్వాలి. మనకి మంచి చేసే అవకాశం ఇచ్చిన కృతజ్ఞతతో దానం ఇవ్వాలి. దానం వల్ల చాలా దేవలోకాలు ప్రాప్తిస్తాయి అని మన పురాణాలలో ఉంది. దానం ఇస్తే చాలా శుభం. స్వామీజీ, అంటే ప్రత్యేకించి ఈ పుష్కర సమయాల్లో ఎటువంటి దానాలు చేస్తే ఇంకా అమితమైన పుణ్యం లభిస్తుంది? అంటే దానాలు అంటే ఎటువంటి దానాలు, దాంట్లో ఎన్ని రకాలు ఉంటాయి అనే సందేహం కూడా చాలా మందికి ఉంటుంది. ఇప్పుడు ఇంకొక 2 రోజుల్లో సరస్వతి పుష్కరాలు కూడా ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో మీరేం చెప్తారు? చాలా మందికి ఈ అంత్య పుష్కరాల్లో దానాలు చేస్తే చాలా మంచిదని అంటుంటారు. ఎందుకంటే ఈ అంత్య పుష్కరాలకి దానాలకు ఉన్నటువంటి సంబంధం ఏంటి? చివరిగా విషయం ఏంటంటే, దానం అనేటటువంటిది ఏదైతుందో శ్రేయోదాయకమైనటువంటిది. ఈ దానం చేయటం ద్వారా పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే, పూర్వజన్మలో చేసిన పాపాలు ఏవైతే ఉంటాయో ఈ జన్మలో వ్యాధి రూపంలో పీడిస్తూ ఉంటాయట. సో ఇట్లాంటివన్నీ కూడా పోవాలి అంటే తద్దోష పరిహారాయ, దాని దోషం పోవటం కోసం జప హోమ దానాది విష్ట ప్రాయశ్చిత్త కర్మ అని ఏం చెప్పబడింది శాస్త్రంలో. కాబట్టి జపాలు, హోమాలు, తపస్సులు, దానాదులు ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి శ్రేయోదాయకం అని చెప్పింది. కాబట్టి దానం అనేటటువంటిది సర్వ పాపాలకు ప్రాయశ్చిత్తంగా చెప్పబడింది. కాబట్టి ఈ దానం అనేటటువంటిది చాలా గొప్పది. దానం తీసుకునే వాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు. దానము ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి అంటే దానికి యుక్తాయుక్త కాలాలు శాస్త్రం చెప్పింది. ఇట్లా పుష్కరాలు వచ్చినప్పుడు కానీ, ఏదైనా వివాహాది సందర్భాలు కానీ, ఎప్పుడైనా శుభకర్మలు చేసేటప్పుడు తప్పకుండా దానం చేయమని శాస్త్రం చెప్తా ఉంది. ఇప్పుడు మనకు పుష్కరాలు వచ్చినాయి కాబట్టి ఈ పుష్కర సందర్భంగా, సరస్వతి నది పుష్కర సందర్భంగా మనం దానాలు చేస్తే చాలా పుణ్య ఫలితం అనేటటువంటిది వస్తుంది. ఇంకా ఏమి దానం చేయాలి అంటే, ముందు పితృదేవతలను ఉద్దేశించి పిండ ప్రదానము, తరువాత వారికి సంబంధించి వస్త్రదానము, సువర్ణ దానము, గోదానము, భూదానము, హిరణ్య దానము, తర్వాత అన్నదానము, పుస్తక దానము, ఇట్లా మంత్రదానము, ఇట్లా ఏవైనా మనం ఈ సందర్భంగా చేసుకోవచ్చండి. కాబట్టి మనకు ఏది తోచితే అది మనం అక్కడ దానం ఇవ్వచ్చు. ఈ శాస్త్రము ఇది అది అని చెప్పి లేదు, దశదానాలని కూడా చెప్పింది. లవణం, ఉప్పు కూడా దానం చేయవచ్చు, ఆకుకూరలు దానం చేయవచ్చు, భోజనం దానం చేయవచ్చు, లేదా బియ్యం దానం చేయవచ్చు. ఏదైనా దానం అనేటటువంటి చేస్తే అక్కడ రెట్టింపు ఫలితం వస్తుంది. పుష్కరుడు, దేవతలు వీళ్ళంతా ఆ నదిలో ప్రవేశిస్తారు. కాబట్టి దానాలు ఏవైనా చేస్తే మనకు ఫలితం అమితంగా దొరికేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొక విశేషం ఏమిటంటే, త్రివేణి సంగమం అంటే మన శరీరంలో ఉండేటటువంటి ఇడా, పింగళ, సుషుమ్న నాడుల యొక్క సంగమం అండి. అసలు అర్థం అది. శంకరాచార్య గురుస్వాముల వారు కావచ్చు, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కావచ్చు, చాలా మంది యోగులు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. యోగ తాత్విక సంబంధమైన విషయంగా ఇది పరిగణించాలి. ముఖ్యంగా త్రివేణి సంగమం, అందులో ఇడా, పింగళ, సుషుమ్న, గంగా, యమున, సరస్వతి. ఈ సరస్వతి అంతర్వాహినిగా ఉండేటటువంటి సుషుమ్న,
మన లోపల సుషుమ్నా నది, దాని లోపల మనము స్నానం చేస్తే అంటే దాని లోపల ప్రవేశిస్తే మనకు మోక్షం అనేటటువంటిది కలుగుతుంది, మళ్ళా జన్మ లేకుండా అవుతుంది అని చెప్పేసి యోగ పరిభాష. కాబట్టి మనము ఈ యొక్క సరస్వతి నది యొక్క స్నానము యొక్క గొప్పదనం ఏమిటి అంటే మనం సుషుమ్నలో స్నానం చేయటము అని అర్థం. స్నానం అంటే మనం జన్మ అనేటటువంటిది మళ్ళీ లేకుండా చేసుకోవటము, దానికి పాపాలన్నీ పోగొట్టుకోవటం అంటే పాపం చేయకుండా ఉండటము అని అర్థం. కాబట్టి దానికోసం మనమంతా కూడా ఈ పుష్కరాలు అనేటటువంటివి మనము ఉపయోగించుకుంటాం. భూమి మీద ప్రముఖమైనటువంటి పాప ప్రక్షాళన విషయాలు 3 ఉన్నాయి. ఒకటి గంగా, గురువు, తర్వాత గోవు, ఇట్లా కొన్ని విషయాలు మనకు చెప్పారు. కాబట్టి భగవన్ నామ ఈ 3 చేస్తే మనకి పాప ప్రక్షాళన జరుగుతుంది కదా. మనకి మూలాధార నుంచి ఇలా సాధకులు యోగులు గాని ఎవరైనా సాధన చేస్తుంటే ఆ కుండలి శక్తి జాగృతమైతే మూలాధార నుంచి మూలాధార స్వాధిష్టాన మణిపూర అనాహత విశుద్ధి ఆజ్ఞా దాకా వచ్చాక ఈ ఆజ్ఞా చక్రం దగ్గర ఇడాపింగళ ఆగిపోతే కేవలము సుషుమ్నా నాడి మాత్రమే సహస్రారాన్ని చేరగలుగుతుంది. ఆ సాధకుడు ఏ సాధకుడు సాధనతో తన ఆ దివ్య ఆ శక్తిని ఇక్కడ సహస్రారం చేరితే ఎవరి ఇష్టదైవం పరమాత్మ పరబ్రహ్మం యొక్క పాద పద్మాలు అక్కడ ఉంటాయి. ఆ పరమేశ్వరుడి పరమశివుడి పాద పద్మాలు తగలగానే ఇలా ఫౌంటైన్ లాగా నీరు పెళ్ళుకి వచ్చినట్లుగా ఆనంద రస ఝరి, అదే శివానంద లహరి ఆదిశంకర భగవత్పాదులు చెప్పిన ఆ ఝరి ఆనంద. రైట్ అమ్మా, చర్చలో పాల్గొనేందుకు విశాలక్ష్మి గారికి అండ్ గురువు గారు శ్రీనివాసాచారి గారికి, శ్రీకాంతేంద్ర స్వామి గారికి థ్యాంక్ యూ అండి. సో అది ఆది అంత్య పుష్కరాల విశిష్టత. అంతేకాని మేము చాలా పాపాలు చేసేసాము, వెళ్ళి నదిలో పవిత్ర స్నానం చేసి మళ్ళీ పవిత్రులు అవుదాము, మేము చేసిన పాపాలన్నీ పోతాయి అని అంటే మరి ఫ్రెష్గా చేసిన పాపాల గురించి ఎవరితో మాట్లాడతారు? అందుకని ఈ అంత్య పుష్కరాల్ని చాలా నీతి నిజాయితీగా భావిస్తారు అండ్ చాలా ఇంపార్టెంట్ విషయం కూడా ఉంటుంది దీంట్లో. అందుకని ఈ అంత్య పుష్కరాల్లో ఖచ్చితంగా ఈ దాన ధర్మాలు చేస్తే కాస్తో కూస్తో పుణ్యం లభిస్తుంది అనేది గురువు గారి ఆలోచన అండ్ ఆయన చెప్పిన ఒక మంచి విషయం కూడా, ముగ్గురు కూడా మంచి విషయం చెప్పారు. సో ఇది వాళ్ళ సనాతనంలో హైందవం కార్యక్రమం. వచ్చే వారం మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. మాస్టర్ మైండ్స్ కామర్సు చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్సు చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఫియోనాకు మారండి. ಇದರ వైటో ప్రొటెక్ట్ ఫార్ములా ఆర్డినరీ సన్ఫ్లవర్ ఆయిల్ తో పోలిస్తే 50% వరకు ఎక్కువ వైటమిన్స్ ని నూనెతో తినే వాటిలోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అంటే హెల్త్ కాన్షియస్ ఉంటే ఆయిల్ కాన్షియస్ కూడా ఉండాలి. ఫియోనాకు మారండి. మంచివి ఎంచుకోండి, మంచివి తినండి. మాస్టర్ మైండ్స్ కామర్సు చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.